ఇంత దానికి అరుపులేలా? నువ్వు వాడదనివా అంకలమ్మవే. ఆ ఎత్తు పనులు వేసుకొని ముద్దు పెడితే ఈ మూతి ఉండాలనా ఊడిపోవాలదా? అల్లుడి గారు ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముచ్చటపడి లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందెవ్వవలను గాని ఏంటి ఇచ్చేది? ఈ రక్తం చూడరా, అయినా మీ తండ్రి కూతురులేంట్రా నాకు శనిగ్రహాల్లో తగులుకున్నారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. నా ముద్దు కోరిక తీరనే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేనొక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. విప్పకపోతే నువ్వు ఈ గెటపు శాశ్వతంగా తీసి పారేయాలి. నీ కూతురి పళ్ళు పీకించుకోవాలి. మేం విప్పము. ఇవి కర్ణుడికి కవచకుండలాలు లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి. అది మా వంశాచారం. అలాగా అయితే నేను కోర్టుకెళ్ళి నీ కూతురుకు విడాకులు ఇస్తా. ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుచున్నదే. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి. ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. అది ఏమిటి? బతికిపోయాను, లేకపోతే దెబ్బకి అయిపోయి ఇదే కిస్ కావాలట. కిస్? అరే అసలు నేనేంటి, నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి? నేనే గనక అంటే నా చేతిలో చెయ్యి కలిపి నా స్టెప్పులో స్టెప్ వేసే ఏ బొంబాయికా బొమ్మో, మద్రాస్కా మహారాణి వస్తా. నా పెళ్లికి పీసు మిఠాయి గతిలేదు కానీ వీడి శోభనానికి పాలకోవా తేవాలంట. పాలకోవా తెస్తారు? తెస్తావా? రండి సార్, అన్ని ఫ్రెష్. ఫ్రెషా? అయితే నీ దగ్గర ఉంచుకోరా. మనకు అలా కాదు, కుళ్ళి కంపు కొట్టేయి, వాసన చూస్తే బుడక్కుమని వాన్ చేసుకునేయి, నోట్లో వేసుకుంటే లంగ్స్ లివర్ ఏకమైపోయే కావాలరా. మీకు విషయం చెప్పనా? ఏంట్రా? ఈ లడ్డు లవుకుచనాడు, ఇది గుండమ్మ కదలాడి జిలేబీ. అయితే ఇంకే పావు కిలోలు 1/2 కిలో ఎందుకురా, కిలోలు ప్యాక్ చేయి. అరే డబ్బులు దాటం మర్చిపోయాను, నా పేరు మీద అప్పు రాసుకో. అప్ప? ఎవడ్రాది ఉరకలు పుట్టించే మాట ఉంది? ఏమై శెట్టి, ఈ షాప్ మందేనా? మందేంటి మంది, నాది. చాలా బాగుందయ్యా. ఏం లేదు, మా బాలు శోభనానికి స్వీట్లు తీసుకెళ్దామని వచ్చాను, డబ్బులు మర్చిపోయి వచ్చాను అన్నమాట. నువ్వు ఎలాగో మా హరిచంద్ర ప్రసాద్ బాబాయ్ డబ్బులు ఇవ్వాలి కదా, అందులో కట్ చేసుకో. ఏంటి మీ బాబాయ్కి ఇవ్వాల్సిన డబ్బా? అప్పుడే మర్చిపోయావా? అరే దరిద్రుడా, ఎవరు? దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, పాపి. 2, 3, 4 కిక్కి లక్షల అప్పు గుంజేశారు కదరా. ఏంటంటారా? నార్మోయ్, కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారిచ్చే కట్టంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం. అమ్మా బాబాయ్, ఏంటది? ఈ సెటప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? నా కుడి భుజం కూలిపోనాది, నా తోటి గుండా రాలిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 ఏళ్ల పాటు ఒకే గంచం ఒకే మంచం, అయ్యే ఓసలు అదే సెల్లు. ఆడెళ్ళిపోనాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటో, ఈ సెటప్ ఏంటి మావయ్య? బాలు న్యూస్ చెప్పి నేను నీకు షాకిద్దాం అనుకుంటే నువ్వు నాకు షాకిచ్చావేంటి మావయ్య? మరి కొండకి దారం వేసేట్టు మాట్లాడుకో. కావాలంటే కాస్త కళ్ళేసుకో, శవాన్ని మొయ్యరు. మావయ్య ఆగు. సార్, ఏమిట్రా ఇది? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు, ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహిష కావడం మీకు ఒక వరం, నాకు చవరం. రాయ్ చక్రకళి, వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా,
ఏమి నీ ఖండకావరము? ఏయ్, నీ దసరా వేషాలు నా ముందే ఇవ్వక. ఆ? చక్రకేళి సార్ రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని వీడికి ఇంటి పని అప్పచెప్పు. అలాగే సార్. మా కిరీటం పాటి చేయరు మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్ నా బూట్ ఖరీదు చేయదు. ఆ? రాయ్, సార్. మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను. అలాగే సార్. లేకపోతే కుక్కలతో కనిపిస్తా. ఆ? అల్లుడు గారు ఏంటి? విన్నారుగా అసందర్భ ప్రలాపన. మరదే ఆ భాష మానవని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఆ, ఎవరక్కడ? నేనే. వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగానే ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. జనక ఏమి? వెళ్ళండి, పదండి పదండి పదండి. వెళ్ళండి తమరు కూడా. సలహాయురా బాబు అంటే గోళ్ళ దూకు గెడ్డల గోకు అని ఇలా కాళ్ళు చేతులు ఇరగొట్టిస్తావా? ఊరుకో బాలు, ఇచ్చిన ప్లాను పవర్ఫుల్ దే. అబ్బో. కానీ సొంత మామే నిన్ను ఇలా చితకతంతాడు అనుకోలేదు. శాడిజం అండి, శాడిజం. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. అదేంటో చెప్పు. ఉప్పు మీద పన్నేస్తే గాంధీ గారు ఏం చేశారు? ఉప్పు తినడం మానేశారు. అంటే నువ్వు అనేది మన వాడిని సంసార సుఖం మానేమంటావా? అబ్బా మామ, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కరెక్ట్. ఆంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఏం చేశారు? ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. కరెక్ట్. నువ్వు చెప్పేదేంటి? మన వాడిని పస్తులతోనే పొమ్మంటావా? కట్టుకున్న పెళ్ళాం కోసం కన్ను మూసినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మన బాలు ఆ మిలిటరీ మామ ఇంటి ముందు నో ఫుడ్ నో బెడ్ అనే దీక్ష చేస్తాడు. దాంతో కసాయి మిలిటరీ కరిగిపోతాడు. శాబాష్. వెరీ గుడ్. ఏం చెప్పావే? అయినా నీకిన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? నేను మీ భార్యనండి. మీ అడుగుజాడల్లో నడుద్దామని నేను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాను. శభాష్. బాలు, ఇంకా ఆలస్యం దేనికి? నో ఫుడ్ నో బెడ్. బాలు అమర్ రహే. వారిని మామా. బాలు జిందాబాద్. జిందాబాద్. బాలు. జిందాబాద్. శోభనం జరగాక. కంగ్రాట్స్. డియర్ కామ్రేడ్స్, ఈ రోజంతో శుభదినం, ప్రేమకి పర్వదినం. చూడండి ఈ విచిత్రం. ఆడపిల్లల తండ్రులారా, ప్రేమికుల పెద్దలారా, మీ ఐస్ తెరవండి. అల్లుడనే కనికరం కూడా లేకుండా పాత సామాన్ల బుట్టలా చెత్త కుప్పలా కొట్టి పారేసిన మామకి బుద్ధి చెప్పాలి. దెబ్బకి దెబ్బ తీయాలి. అవును మామా ఆ?